హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ నగెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక 4 నుండి 5 పీసెస్ అయితే బ్రెడ్ తీసుకోండి. సైడ్లన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. వీటిని చిన్న చిన్న పీసెస్గా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఒక 150 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఆ చికెన్ని ఇందులో వేసేసి కొన్ని మిరియాలు వేసుకోవాలి. మిరియాలు నార్మల్గానే వేసుకోండి, లేదంటే కొంచెం దంచి వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఒక 4 ఎగ్స్ తీసుకోండి. ఒక ప్లేట్లో మైదా అయినా కార్న్ఫ్లోర్ అయినా తీసుకోండి. దీన్ని బాగా సాఫ్ట్గా వచ్చేలాగా బాగా కలుపుకొని మీకు నచ్చినట్టు షేపుల్లో చేసుకోవచ్చు. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ చేతిలో నూనె రాసేసుకొని కొంచెం పిండి తీసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఏ షేప్ చేస్తున్నాను. ఇలా షేప్ చేసుకున్న తర్వాత దీన్ని ఎగ్లో వేసేస్తున్నాను. ఎగ్లో వేసి ఒక 2-3 టైమ్స్ బాగా కలిపేసేయాలి. తర్వాత ఈ పిండిని తీసేసి మైదాలో అయినా కార్న్ఫ్లోర్లో అయినా మళ్ళీ వేసి చేత్తో అయినా వేసుకోవచ్చు. పిండి వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్లో వేసేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు దీనిని బ్రెడ్ పౌడర్లో వేసి ఒక 2-3 టైమ్స్ బాగా కలపండి. బ్రెడ్ పౌడర్ని పీస్కి బాగా అంటేలాగా చూసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా చేసి పెట్టేసుకోండి. ఈ షేప్ అనే కాదు, రౌండ్గా చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకున్నా. వేసిన వెంటనే కలపద్దు, ఎందుకంటే ప్యాన్ కంటేసుకుంటుంది. ఒక సైడ్ బాగా ఫ్రై చేసుకున్నాక మరో సైడ్ తిప్పి ఫ్రై చేసుకోండి. ఇలా ఈజీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.